నమస్కారం. ఈరోజు మనం అరుణాచల్ ప్రదేశ్లో మెడికల్ అడ్మిషన్ల గురించి మాట్లాడుకుందాం. అంటే నీట్ 2025 స్కోర్ బేస్ చేసుకుని ఎలా జరుగుతాయనేది. అవును. మన దగ్గర కౌన్సిలింగ్ నోటిఫికేషన్లు, పాత మెరిట్ లిస్టులు, కాలేజీల వివరాలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని బట్టి ఆశావహులకు అంటే స్టూడెంట్స్కి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు చర్చిద్దాం. కరెక్ట్. ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంకా ఆయుష్ కోర్సుల మీద ఫోకస్ చేద్దాం. తప్పకుండా. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ హైయర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే డిహెచ్టిఈ ద్వారా ఈ అడ్మిషన్లు చూసుకుంటారు. డిహెచ్టిఈ, ఓకే. అవును. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంకా ఆయుష్ కోర్సులు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ అన్నీ నీట్ స్కోర్ ఆధారంగానే. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వాళ్ల వెబ్సైట్స్లో పెడతారు. apdhte.nic.in లేదా apjee.co.in లో చూడొచ్చు. అంటే ప్రాసెస్ ఎలా మొదలవుతుంది? అంతా ఆన్లైనేనా లేక ఆఫ్లైన్ కూడా ఉంటుందా? లేదు, అంతా ఆన్లైనే. మొదటి స్టెప్ రిజిస్ట్రేషన్. అది ఆల్రెడీ మొదలైపోయింది కూడా. జులై 24 సాయంత్రం 5 గంటల నుండి జులై 30 సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. ఓ, అంటే టైం దగ్గర పడుతోంది. జులై 30తో రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. అవును. ఆ తర్వాత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. దానికి జులై 31 వరకు టైం ఇచ్చారు. దీని బేసిస్ మీద ఆగస్టు 1న స్టేట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ వచ్చాక అప్పుడు అసలు కీలకమైన స్టెప్ చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్. ఆగస్టు 1 నుండి 7 వరకు దీనికి టైం. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ఆగస్టు 8న చేస్తారు. అబ్బా, తేదీలు చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఆగస్టు 8న సీటు వస్తే తర్వాత సీట్ వచ్చిన వాళ్ళు నహర్లగన్లో డిఎంఈటిటిఆర్ ఆఫీస్ నుండి నామినేషన్ లెటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆగస్టు 11 నుండి 14 మధ్య కాలంలో కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. నిజమే, మిస్ అవ్వడానికి లేదు. అస్సల్లేదు. అవసరాన్ని బట్టి సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్, స్పాట్ రౌండ్స్ కూడా ఉంటాయి. అయితే దీనికి అర్హత చాలా ముఖ్యం. అర్హత అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కేవలం అరుణాచల్ ప్రదేశ్ డొమిసైల్ ఉన్నవాళ్లే దీనికి అప్లై చేయగలరు. అంటే స్థానికత ఉండాలి. ఓ, అదా సంగతి. అందరికీ కాదనమాట. కాదు. ఇందులో మళ్ళీ 2 కేటగిరీలున్నాయి. ఒకటి ఏపీఎస్టీ అంటే అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఇది కేటగిరీ 1. కేటగిరీ 1, ఓకే. రెండోది నాన్ ఏపీఎస్టీ అంటే కేటగిరీ 2. వీటికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వేరు. కేటగిరీ 1 కైతే 500 రూపీస్, కేటగిరీ 2కి 700 రూపీస్. ఇంకో కండిషన్, డిసెంబర్ 31, 2025 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. సరే, అంటే స్థానికత అనేది చాలా కీలకం. మరి కాలేజీల సంగతేంటి? ఎంబీబీఎస్కి ముఖ్యంగా ఏ కాలేజీలున్నాయి అక్కడ? ఇప్పుడు మెయిన్గా ఉన్నది ఒక్కటే ప్రభుత్వ కాలేజ్. నహర్లగన్లో టోమో రీబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్, TRIMS అంటారు. TRIMS విన్నాను. అవును. ఇది 2018లో స్టార్ట్ చేశారు. స్టేట్లో ఇదే ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్, NMC రికగ్నిషన్ కూడా ఉంది. రాష్ట్రం మొత్తానికి? అవును. ప్రస్తుతానికైతే అంతే. ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నట్టుగా సమాచారం లేదు. అయితే కౌన్సిలింగ్లో 10 బీడీఎస్ సీట్లు కూడా మెన్షన్ చేశారు. నర్సింగ్, ఇతర పీసీబీ కోర్సులు కలుపుకుంటే సుమారు 290 సీట్లుండొచ్చు మొత్తం మీద. ఓ, అంటే ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువ, పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా. మరి స్కోర్స్ విషయం, కటాఫ్లు ఎలా ఉంటాయి? లాస్ట్ ఇయర్ అంటే 2024 బట్టి ఏమైనా ఐడియా వస్తుందా? గత ఏడాది మెరిట్ లిస్ట్ చూస్తే కొంచెం అంచనా వేయచ్చు. ఉదాహరణకు 2024లో కేటగిరీ 1 అంటే ఏపీఎస్టీ వాళ్ల లిస్ట్ చూస్తే 566 మార్కులొచ్చిన స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంక్ AIR సుమారు 1,20,000 వచ్చింది. 1,20,000, ఓకే. అలాగే 510 మార్కులకి సుమారు 1,94,000 ర్యాంక్, ఇంకా 403 మార్కులకి సుమారు 3,73,000 ర్యాంక్ వరకు కూడా సీట్లొచ్చాయి కేటగిరీ 1లో. స్టేట్ కట్ ఆఫ్ పర్సెంటైల్స్ అయితే జనరల్కి 50వ పర్సెంటైల్, SC/ST OBCలకు 40వ పర్సెంటైల్. మరి ట్రిమ్స్లో ఆల్ ఇండియా కోటా AIQ సీట్లు ఉంటాయి కదా, వాటి కట్ ఆఫ్ ఎలా ఉంది 2024లో? అవును, AIQ సీట్లు ఉంటాయి. వాటికి 2024లో చివరి ర్యాంకులు చూస్తే
జనరల్ కేటగిరీలో సుమారు 23,000 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. ఎస్సీకి సుమారు 1,28,000, ఎస్టీకి 1,55,000 వరకు వెళ్ళింది. అబ్బా, ఎస్టీకి 1,55,000 ర్యాంక్ అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది జనరల్తో పోలిస్తే. అవును, దాన్ని బట్టి అక్కడ స్టేట్ రిజర్వేషన్, లోకల్ క్యాండిడేట్స్కి ఉన్న ప్రిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. మరి ఫీజుల సంగతి, ట్రిమ్స్లో స్టేట్ కోటాకి ఎన్ఆర్ఐ కోటాకి ఎలా ఉంటుంది? చాలా తేడా ఉంటుందా? స్టేట్ కోటా వాళ్లకి ఫీజులు చాలా రీజనబుల్గా ఉన్నాయి. అడ్మిషన్ ఫీజ్ జస్ట్ ₹500, ట్యూషన్ ఫీజ్ సంవత్సరానికి ₹20,000. 20,000 చాలా తక్కువ. అవును, కాకపోతే కొన్ని డిపాజిట్లుంటాయి. కాషన్ మనీ, హాస్టల్ సెక్యూరిటీ, ఇవి ఒక్కొక్కటి సుమారు 10,000 ఉంటాయి. ఇవి రీఫండబుల్. హాస్టల్ ఫీజు సంవత్సరానికి ₹5,000. దీనికి మెస్ ఛార్జీలు, యుటిలిటీస్ అదనం. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది అంటారా? ఉంది. ట్రైహెమ్స్లో మంచి హాస్పిటల్, ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్, హాస్టల్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇక ఎన్ఆర్ఐ కోటా అంటే ఆ, ఎన్ఆర్ఐ కోటా. ట్రైహెమ్స్లో 2 ఎన్ఆర్ఐ సీట్లు ఉన్నాయి. దానికి టోటల్ ఫీజు $100,000. $1,00,000 చాలా ఎక్కువ. అవును, దానికి అర్హత కూడా వేరు. ఓసీఐ, పిఐఓ కార్డ్ లేదా అలాంటి ప్రూఫ్ ఉండాలి. వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ కూడా వేరు, ₹5,000. అదా సంగతి. అంటే స్టేట్ కోటా ఫీజులు బాగా తక్కువ, కానీ ఎన్ఆర్ఐ కోటా మాత్రం చాలా ఖరీదు. సరే, మొత్తంగా చూసుకుంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? క్లుప్తంగా. తప్పకుండా. ఫస్ట్, అరుణాచల్ ప్రదేశ్ డొమిసైల్ కంపల్సరీ, అది లేకపోతే కుదరదు. రెండోది, ట్రైహెమ్స్ ఒక్కటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ. మూడోది, ఆన్లైన్ ప్రాసెస్, ముఖ్యంగా డేట్స్ రిజిస్ట్రేషన్, జులై 30 డెడ్లైన్, చాయిస్ ఫిల్లింగ్ తేదీలు, ఇవి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అవును, డేట్స్ చాలా ముఖ్యం. నాలుగోది, మెరిట్ లిస్టులు వచ్చాక జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, రిజిస్ట్రేషన్ అప్పుడు, వెరిఫికేషన్ అప్పుడు కావాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. చిన్న తప్పు జరిగినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా క్లియర్గా చెప్పారు. అన్ని ముఖ్యమైన విషయాలు కవర్ చేశామనుకుంటా. చివరిగా ఒక ఆలోచన. అంటే ఈ ర్యాంకులు, ఫీజులు ఇవన్నీ ఒకెత్తైతే, ఉదయించే సూర్యుడి భూమి అంటారు కదా అరుణాచల్ ప్రదేశ్ని, అక్కడ చదువుకోవడం అనేది స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ని ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఆ కల్చర్, ఆ నేచర్ వాళ్ళ మెడికల్ జర్నీకి ఏదైనా స్పెషల్ టచ్ ఇస్తుందా? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేమో. నిజమే, అది కూడా ఒక ఆసక్తికరమైన కోణం, పరిగణించాల్సిన విషయం.